హాయ్ ఫ్రెండ్స్, మీ ముస్తాఫా, మీ ఎంఎం థాట్స్ తోటి. మరి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూడటం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక కంటెంట్ తోటి వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేయాలనిపించేస్తున్నాను. సచివాలయంలో మరి మంత్రుల దగ్గర ఓఎస్టీలు, పిఏలు వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే, ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఉన్న వ్యక్తుల్ని మార్చుకొని కొత్త వాళ్ళని వేసుకోవటం, లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న చేసిన వ్యక్తుల్ని వేసుకోవడం జరుగుద్ది. కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ మంత్రుల దగ్గర పనిచేసిన వ్యక్తులు, వైఎస్ఆర్సీపీలో హాల్చాల్ చేసిన వ్యక్తుల్ని మళ్ళీ ఇప్పుడు కూడా ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళే ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి వార్త రావడంతో ఈ వీడియో చేయాలనిపించి చేయడం జరిగింది. దాంట్లో విషయాలు అయితే కనుక మనం హెడ్లైన్స్ కనుక చూస్తే ఆ వార్తలో అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు. మంత్రుల పేషీలోకి వైసీపీ వీరభక్తులు, పిఎస్లు, ఓఎస్టీలుగా కీలక శాఖల్లో బాగా, గనుల దొంగకు ఏకంగా పట్టాభిషేకం, మైనింగ్ మంత్రి ఓఎస్టీగా రాజబాబు, నియామకానికి కదులుతున్న పావులు, గనుల శాఖలో పనులు చక్కబెట్టుకునేందుకు తెర వెనక కాకినాడకు చెందిన నేత చక్రం, విషయం తెలిసి అప్రమత్తమైన ప్రభుత్వం, ఆ నేత వ్యవహారంపై మొదలైన విచారణ, రామతీర్థం ఘటనలో బాబును అరెస్ట్ చేసిన అనిల్, హోంమంత్రి అనిత పేషీలో ఓఎస్టీగా చేరిన వైనం, ఏకంగా మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారినే ఆ రోజు అరెస్ట్ చేసిన వ్యక్తినే మరి హోమ్ మినిస్టర్ ఓఎస్టీగా వేసుకోవటం మరి ఎంత ఇదో చూడండి ఒకసారి. జగన్ భక్తుడిగా ఉద్యోగ సంఘం నడిపిన వెంకటరామరెడ్డి, ఆయన అనుచరులు కొందరికి ఛాన్స్ ఇచ్చిన మంత్రులు, ఇదే బాటలో గుట్టుపాటి రవి, నిమ్మల రామానాయుడు, ఉలిక్కిపడ్డ సర్కారు, వారందరిపైన ఇంటెలిజెన్సీ నివేదికకు ఆదేశం. అయితే ఈ నివేదికను ప్రభావితం చేస్తున్న కొందరు గనులు, ఇంటెలిజెన్సీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ను కూడా మేనేజ్ చేసి ఇంటెలిజెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇంక ఇంటెలిజెన్సీ రిపోర్టు ఏ రకంగా వెళ్తుంది, అది తప్పుకొని వెళ్తుంది. ఇంకో విషయం ఇక్కడ పక్కన ఇచ్చాడు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలో, భూతానికి భయపడి ఎవరో రావటం లేదని, భయం వద్దు, దాన్ని భూస్థాపితం చేస్తానని తను చెప్తున్నానని చంద్రబాబు పదే పదే పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు రావాలి, ఆ ఇండస్ట్రియలిస్టులు రావాలంటే మళ్ళీ ఎక్కడ వస్తుందో జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ పరిశ్రమలన్నీ మూలన పడతాయి, మీరు రమ్మంటున్నారు, ఆయన వచ్చే మమ్మల్ని తరిమేస్తాడు అనేసి వాళ్ళు డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే చంద్రబాబు గారు చెప్తున్నారు, భూతానికి భయపడి ఎవరో రావటం లేదని, భయం వద్దు, నేను దాన్ని భూస్థాపితం చేస్తానని చెప్తున్నారు. చంద్రబాబు గారు పదే పదే పెరుగుకుంటున్నారు. కానీ ఆ భూతం ఏకంగా పేషీల్లోకి చొరబడి కీలక ఫైళ్లు తిరిగేసే పరిస్థితి వస్తే అనేది క్వశ్చన్ మార్క్ పెట్టడం ఆంధ్రజ్యోతి పత్రికలో జరిగింది. మరి ఎంత దారుణంగా పరిస్థితి ఉంటే, తెలుగుదేశం పార్టీ కష్టపడి గెలిపించుకున్న నాయకులు, కార్యకర్తల పరిస్థితి, ప్రజలంతా కూడా జగన్ వద్దు బాబు, ఈ పరిపాలనతో ఇసిగిపోయాం, మాకు వద్దు ఈ పరిపాలన అని చెప్పేసి ప్రజలంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా కూటమిని గెలిపించుకుంటే మళ్ళీ ఆ పేషీల్లోకి మళ్ళీ అయ్యే ముఖాలు వచ్చి మళ్ళీ పెత్తనం చేస్తూ ఉంటే మరి ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు భయాందోళన ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఆయా స్పేషియల్లో సచివాలయంలో ఆ రకంగా ఉంటే, రాష్ట్రంలో ఈసారి ఎక్కువ మంది 175 మందిలో కూడా దాదాపుగా ఎక్కువ మంది కొత్త వారు ఎన్నికవటం జరిగింది. నూతన తరానికి మనం ఇవ్వాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ అదే రకంగా జగన్ కూడా కొత్త మందికి ఎక్కువ అవకాశాలు కొత్త వాళ్ళకి ఇవ్వటం, మంత్రివర్గంలో కూడా కొత్త వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చాలామంది సంతోషించారు. కానీ ఈ కొత్త ఎమ్మెల్యేల దగ్గరికి, కొత్త మంత్రుల దగ్గరికి చేరే వ్యక్తులు వీళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వీళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యేలని వీళ్ళని బొట్టలు వేసుకోవటం, ఏ రకంగా వేసుకోవాలి అనే దాని మీద వీళ్ళ సర్వీస్ అంతా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో పనిచేస్తారు, కానీ వీళ్ళకి పార్టీయే బతుకు తెరువు.
ఎప్పుడు అధికారం వస్తా, ఎప్పుడు దోచేసుకుందామా, ఇప్పుడు ఎమ్మెల్యేలు మంచి చేసుకుందామా, ఆ కాంట్రాక్టులు చేసుకుందామా, లేకపోతే ఈ ట్రాన్స్ఫర్ చేయిద్దామా, పైన పైరవీలు చేసి ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకొని ఎదుగుదామనే ఆలోచనతోటి కొంతమంది వ్యక్తులు తయారై ఉంటారు. అటువంటి వ్యక్తులే ముందు పరిగెత్తుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మంత్రులతోటి సాన్నిహిత్యం పెంచుకొని డబ్బులు వచ్చే మార్గాలను చూపిస్తారు. ఏమండి ఆ అధికారం ట్రాన్స్ఫర్ చేస్తే మరి మనకి ఎంత ఇస్తాడు, మరి మనం మీకేదో ఖర్చు అయింది కదా, మన ఖర్చు ఏ రకంగా రాపట్టుకుంటారు, మరి మీరు ఇలాగా మడికట్టి కూర్చుంటే కుదరదు అని చెప్పేసి మంచి మాటలు చెప్పేసి వాళ్ళని ముగ్గులోకి దింపి అధికారుల ద్వారా డబ్బులు ఇప్పించటం, కాంట్రాక్టుల ద్వారా డబ్బులు ఇప్పించటం, ఈ రకమైన పైరవీలతో చేసి వీళ్ళు ఏమన్నా కరెక్ట్గా ఉంటారంటే ఆ ఎమ్మెల్యేని రేపు భవిష్యత్తులో బ్లాక్మెయిల్ చేసిన నాయకులు వీళ్ళే. అతని ప్రవర్తన నచ్చక అతను ఏమైనా ఇదిగా ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు కనుక ఆ వ్యక్తులను దూరంగా పెడితే ఆ వ్యక్తులే ఈ ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఫలానా వాళ్ళతో నేను తీసుకున్నావు, ఫలానా వాళ్ళతో నేను తెప్పించా, నీ పరిస్థితి ఇది, అధిష్టానం తెలియజేస్తా, ప్రజల్లో తెలియజేస్తా అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికల ద్వారా మీడియా ద్వారా మరి మిమ్మల్ని అల్ట చేసే పని ఈ మధ్యవర్తులు చేస్తారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. అదే వ్యక్తులు మీతోటి డబ్బు ఏ రకంగా వస్తుందో చూపించి వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టులతో సమావేశాలు అవ్వచ్చు, మరి ఈ లెక్కలు ఏ రకంగా బార్లు ఉన్నాయి వాళ్ళతో అవ్వచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో అవ్వచ్చు, కాంట్రాక్టులతో అవ్వచ్చు, లేదా ఈ లేఅవుట్లు వేసే బిల్డర్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళతో అవ్వచ్చు. ఈ రకంగా డబ్బులు వచ్చే వనరులు ఏమున్నాయో చూసి వాళ్ళతోటి ఎమ్మెల్యేతోటి సమావేశం ఏర్పాటు చేసి మీకు ఎంత కలెక్షన్ వస్తుందండి, మీకు ఎంత వస్తుందండి, లేకపోతే వాడిని పట్టుకుంటే ఎంత వస్తుంది, ఈయన పట్టుకుంటే ఎంత వస్తుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేని భ్రష్టు పట్టించడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఎమ్మెల్యేలు తస్మత్ జాగ్రత్త, మంత్రులు కొత్త వాళ్ళు తస్మత్ జాగ్రత్త. ఈ రకంగా చేసే చాలామంది ఎమ్మెల్యేలని చరిత్రహీనులుగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు కూడా తలుచుకునే విధంగా తయారు చేసిన వ్యక్తులే ముందు మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు వాళ్ళ గత చరిత్ర ఏంటి, మనం వాళ్ళతో పరిచయం చేసుకుని ముందుకెళ్తే మన పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకొని ఈ కొత్త ఎమ్మెల్యేలు రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా ఒక నియోజకవర్గం నుంచి అయితే చెప్పట్ల, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి కొత్త ఎమ్మెల్యే కూడా ఈ సూచన వర్తిస్తున్న ఉద్దేశంతోనే ఒక సీనియర్ నాయకుడిగా నేను 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 1994 మరి తెలుగుదేశం పార్టీలో గెలిచిన శాసనసభ్యులతోటి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా అప్పుడు జరిగి ఏ రకంగా అలా చేశారు ఏంటనేది కూడా నేను తెలిసిగాడు చెప్తున్నాను. నేను ఈ అనుభవంతో అనుకోవచ్చు, లేదా తెలుసుకున్న అనుభవంతో అవ్వచ్చు, పెద్దలు చెప్పిన అనుభవంతో అవ్వచ్చు, ఆ ఎమ్మెల్యేలకు పట్టిన గతి చూసిన వాడిగా మరి నేను ఈ రోజున కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను నేను. కాబట్టి మీరు తస్మత్ జాగ్రత్త, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇటువంటి బ్రోకర్లతోటి నేను బ్రోకర్ ఎందుకు వాడుతున్నానంటే వీళ్ళు ఇద్దరికి కూడా సమన్వయం చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసే బ్రోకర్లు వీళ్ళు, రాజకీయ బ్రోకర్లు. వీళ్ళు పదవులు తీసుకుంటారు, పెత్తనం చేస్తారు, డబ్బు సంపాదించుకుంటారు, ఎమ్మెల్యేని అపాస్పాలు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏది వదలరు. ప్యాకెట్లు ఉంటే ప్యాకెట్లో పెడతారు, ప్యాకెట్ల ద్వారా మీకు ఇంత వస్తుంది, నెలకి ఇంత ఇస్తామని చెప్పేసి చెప్తారు. లేకపోతే ఇసుక మొత్తం మాకండి ఈ కాలంలో ఇంత ఇసుక వస్తుందండి, ఈ కాలం ఇంత వస్తుందని చెప్పేసి ట్రాక్టర్లతోటి వీళ్ళతోటి ములాఖత్ అయిపోయి వాళ్ళ దగ్గర మంత్లీ మామూలు వసూలు చేసి అవి ఇప్పించిన పని చేస్తారు. ఇలాగ రకరకాల ఆదాయాలని చేసి ఎమ్మెల్యేలని అబాసుపాలు చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేసరికి మరి వాళ్ళని ప్రజలు మర్చిపోయే విధంగా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ కొనసాగాలి, జీవితకాలం మంచి పేరుతోటి ఉండాలి అని అనుకునే వాళ్ళు ముందుగా మీరు ఈ దళారుల మాటలు నమ్మొద్దు, అవినీతికి దూరంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత నీతి నిజాయితీతో ఆయన పరిపాలన కొనసాగిస్తారో దాన్ని బట్టి మీరు కూడా అంత నిజాయితీగా నేను చెప్తుంటే గత 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఇరిని పెట్టాలని చెప్పేసి అప్పుడున్న IAS IPSలని అందరినీ కూడా వేటాడి ఆయన అవినీతి చెప్పమంటే ఒక్క అవినీతి కూడా ఆయన మీద దొరకలేదు. ఏమీ చేయలేక ఏదో దొంగ కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. మరి అటువంటిది అంత నిజాయితీ పరుడు దగ్గర ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న మరి మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించి ఎంత మంచి పేరు తెచ్చుకొని మీ నియోజకవర్గానికి
జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని చెప్పేసి తేవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లేదా జనసేన భవిష్యత్తు ఇంకో పార్టీ భవిష్యత్తు మీ మీదే ఆధారపడని చెప్పేసి మిమ్మల్ని నమ్మి మీ నాయకుడు మీకు బీఫామ్ ఇస్తే మిమ్మల్ని నమ్మి మీ నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఇంకో పార్టీ అవ్వచ్చు ఆ కార్యకర్తలు నాయకులు కష్టపడి మీకు గెలిపించారు. మరి వారి మాటని నిలబెట్టి మీ నిజాయితీని నిరూపించుకొని ప్రజల మన్ననలో పొందటానికి పార్టీలో మంచి పేరు తెచ్చి ఆ పార్టీ భవిష్యత్తు ఉండేటట్టుగా ఈ కూటమి ఉంది. ఇప్పుడు మీరందరూ కరెక్ట్గా ఉంటేనే కూటమికి రాబోయే 5 ఏళ్లలో భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా ఈ బ్రోకర్ల మాటలు విని మీరు కనుక బుట్టలో పడిపోతే మీ భవిష్యత్తు ఉండదు, పార్టీల భవిష్యత్తు కూడా ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎంఎం టాక్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియో మీద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రాబోయే భవిష్యత్తులో మంచి ఇదిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.